ఇక్కడ 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 33వ వచనంలో ఆయనకు కీర్తనలు పాడాలి అని చెప్తా ఉన్నాడు. అంటే క్రైస్తవులు ఖచ్చితంగా పాటల ద్వారా ప్రభునామాన్ని మహింపరచాలనే విషయాన్ని చెప్తున్నాడు. 34వ వచనంలో నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక, అంటే వాక్య ధ్యానాన్ని చేయటం, వాక్యం చదవటం, వాక్యాన్ని వినటం, ఇదంతా దేవుని యొక్క చిత్తమై ఉన్నది. మరొక విషయాన్ని చూస్తే 35వ వచనంలో ప్రార్థన ఇక్కడ జరుగుతూ ఉంది. భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో, నేను ఈ విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఎవరు కూడా ఆటంకాలు కలుగు చేయకుండా దేవుని నామాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 విషయాలు. ఒకటి, పాటలతో ప్రభునామాన్ని స్తుతించేటువంటి క్రైస్తవులై ఉండాలి. రెండవది, వాక్య ధ్యానము చేసేటువంటి క్రైస్తవులై ఉండాలి. మూడవది, ప్రార్థనా పరులై ఉండాలి. గాయకులు ఈ 3 పనులు చేస్తూ ఉన్నారా? మీరు ఎంతమంది చేస్తున్నారు? వెరీ గుడ్. మీరు చేసినటువంటి ఈ యొక్క 3